కూడా ఇక ప్రసాద్ విజయవాడలో పరిస్థితి ఏంది మనం చూస్తున్నాం. సో అమరావతి సంబంధించిన దాన్ని పూర్తి స్థాయిలో గతంలో చిన్న పని కూడా అక్కడ స్టార్ట్ చేయనటువంటి పరిస్థితి. ఇంకోవైపు నిర్మాణ రంగాన్ని దెబ్బతీసే ప్రక్రియలో ఇసుక సంబంధించింది కూడా చాలా కీలకం. దీంట్లో కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది. ప్రస్తుతం విజయవాడ కావచ్చు, విజయవాడ చుట్టుపక్కల పరిస్థితి ఏంటి, నిర్మాణ రంగంలో కూడా ఏ రకమైనటువంటి మార్పు కనిపిస్తోంది ఇప్పుడు ఈ విధానంతో? శ్రీహరి వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అందాన్ని రాష్ట్రంగా మిగిలింది. ఈ నేపథ్యంలో చాలా మంది పేద మైత్ర ప్రజలు నిర్మాణాలు నిలిపివేసి అద్దెలలోనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆ పనులు కూడా ప్రారంభించారు. మధ్యతరగతి ప్రజలతో పాటు వందలాది మంది కార్మికులు కూడా ఉపాధి దొరికిందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఒక నిర్మాణ భవన్లో కూడా ఉన్నాం. ఇక్కడ చాలా మంది కూడా వర్క్ పనిచేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇసుక అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు సగం ధర తగ్గిపోవడం వల్ల ఈరోజు నిర్మాణాలు ప్రారంభించామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో ఏ విధంగా తాము ఇబ్బందులు పడ్డాము, ఇసుక దొరక్క పడిగాపులు పడిన పరిస్థితి కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మాట్లాడేందుకు మనతో పాటు ఇక్కడ వర్కర్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మేనేజర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ ఇల్లు కడుతున్నారు ఎట్లా? ప్రధానంగా ఈరోజు గతంలో ఈ నిర్మాణం మధ్యలో ఎందుకు కాకపోయి ఇప్పుడు మా పూర్తి స్థాయిలో ఎందుకు మొదలెట్టారు అంటే ఇంతకుముందు ఇసుక అనేది మనకి ఎక్కువ రేట్ అయిపోవడం వల్ల, బడ్జెట్ మనకు దాటిపోవడం వల్ల కానీ, ఇసుక మనం అనుకున్న రేటు దొరకపోవడం వల్ల గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి తక్కువ ఛార్జెస్ లేకపోవడం వల్ల దానివల్ల మనం ఆపేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుందని మనకి తెలిసిన తర్వాత, ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఇసుక కూడా ఫ్రీ ఇసుక అన్నారు కదా, దానివల్ల 3-4 months అంటే ఆపడం వల్ల మనకు కూడా ₹1 అనేది కలిసి వస్తున్న ఉద్దేశంతో మనం తక్కువ రేట్లో దొరకడం వల్ల ఇసుక అనేది మాలాంటి కాంట్రాక్టర్లు కానీ మేము తక్కువ ఒప్పుకున్న దానికి కానీ చేసిన దానికి ఉపయోగపడుతుంది అనమాట. రైట్. అందుకని మనం ఈ ఒక లాస్ట్ 2 months నుంచి ఆపేసాం. ఎప్పుడైతే నేను మండే నుంచి అనౌన్స్ చేస్తారో అప్పుడు మనం ఒక ట్రిప్ వేయించుకోవడం జరిగింది. దానివల్ల మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. బాగుంది ఇదంతా. ఇదండి ప్రస్తుతం చూస్తున్నాం. ఇసుక గతంలో ట్రాక్టర్ కావచ్చు, లారీ టన్నులు కావచ్చు, ఇవన్నీ కూడా సగం ధరకు తగ్గిపోవడం వల్ల ఈరోజు నిర్మాణాలన్నీ కూడా ప్రారంభించామని చెప్తున్నారు. ఇదే విధంగా చాలా చోట్ల విజయవాడతో పాటు విజయవాడ చుట్టుపక్కల కూడా నిర్మాణాలు బాగా పెరిగి వందలాది మంది కార్మికులకు ఉపాధి కూడా దొరుకుతున్న పరిస్థితి. దీంతో ఈ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు కార్మికులందరూ కూడా హర్షం వ్యక్తం పరిస్థితి విజయవాడ